పవన్ కళ్యాణ్ తాజాగా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఫోటోల కోసం ఎగబడుతుండడం, సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటే కొంత అసహనానికి, అసంతృప్తికి గురవుతూ ఉండటం. ఇట్లాంటి సందర్భంలో దానికి ఒక కారణం చెప్పారు. ఏంటయ్యా అంటే, కొంతమంది అసాంఘిక శక్తులు, అది వైసీపీ వాళ్ళు చేతులకు బ్లేడ్లు ఇచ్చి మనుషుల్ని, ముఠాలని పంపిస్తున్నారట. ఆ ముఠాలు తనని, తన సెక్యూరిటీని కూడా గాయపరుస్తున్నారట. అందువల్ల ప్రోటోకాల్ పాటించాల్సిందే, ఫోటోలు మీ అందరితో దిగాల్సి ఉంది నేను, కానీ సమస్య అది అన్నటువంటి పాయింట్ ఏంటంటే, అక్కడ ఉన్నది మొత్తం జనసేన వాళ్ళే. వైసీపీ వాడు ఎవడో అక్కడ వాళ్ళకి తెలియదు, ఆ ఊరోడే కదా అక్కడ ఉండేది, లేకపోతే వేరే పార్టీ వాడు ఎవడో వాళ్ళకి తెలియదా? అసాంఘిక శక్తి అసలు చిన్న గాయం పవన్ కళ్యాణ్కి, ఈవెన్ జనసేన వాడి వాళ్ళ గాయమైనా ఊరుకుంటారా? ఆని చంపేస్తారు, ఆని చితక బాధేస్తారు. క్రిందటిసారి ఎన్నికలప్పుడు కనుక ఎవరో రాయి వేశారు, అప్పుడు చింతమనేని నియోజకవర్గంలో. అప్పుడు అదిగో చింతమనేని అన్నారు, గుడ్. అప్పుడు ఎందుకు, ఎవడో వచ్చి రాయి వేసాడు కాబట్టి. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదన్నా ఎవరికైనా గాయం అయ్యాక ఆ మాట మాట్లాడితే బాగుంటుంది. ఇంకోటి, షేక్ హ్యాండ్లు ఇస్తే అవుతాయి, గోళ్ళు తగులుతాలు, వాచీలు తగలడాలు, ఇట్లాంటి వల్ల గాయాలు అవుతాయి. అది అసలు సంగతి. అంతేగాని ఎవడో బ్లేడ్ పట్టుకుని వచ్చి, ఇప్పుడు ఎవడన్నా ఏమైనా చెయ్యాలనుకుంటే ఓ బ్లేడ్ తీసుకొచ్చి గీరిచి సంతోషపడతాడా? ఫర్ ఎగ్జాంపుల్ జగనే చేయించాడు అనుకుందాం, గీరితే సంతోషపడతాడా జగన్? తన ప్రత్యర్థి అనుకుంటే లేపేయాలనుకుంటాడంటే ఒక అర్థం ఉంటుంది, కానీ గీరితే సంతోషపడి, లేకపోతే సెక్యూరిటీని గీరితే సంతోషపడి, అది అసలు జెన్యూన్ రీజన్ అవుతుందా లేదా? ఇంతమంది ఒకేసారి ఫోటోలు అయితే కష్టం కదా. లోకేష్ ఇచ్చాడు అప్పుడు, రోజు పొద్దు నుంచి ఒక 2 గంటలు 3 గంటలు అట్లా, రోజు మీకు 1 గంట ఇస్తాను, 2 గంటలు ఇస్తానంటే ఒక జెన్యూన్గా ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఇట్లాగా కన్వీనియంట్గా దాన్ని, నేను ఫోటోలు దిగడానికి ఇబ్బంది లేదు కానీ వైసీపీ వాళ్ళు గిల్లుతారు లేకపోతే గీస్తారు అంటే కరెక్టేనా? నేను చెప్పేది తిట్టుకోవచ్చు, బూతులు తిట్టుకోవచ్చు, కానీ వాస్తవం ఆలోచించండి. నేను అనేది అభిమానుల రీత్యా. శుభ్రంగా లేకపోతే నేను ఇట్లా ఉంటాను, పక్కకు రండి, భుజం మీద మీరే చెయ్యండి, అందరి చేతులు పెడతాడు, ఖచ్చితంగా గోల్డ్ గీరుకోవడం ఇదంతా ఉంటుంది. ఎవరో బ్లేడ్లు పెట్టి అక్కడికి వచ్చి చేస్తారని అయితే నేను భావించను. భావిస్తే ఎవరి ఇష్టం వాళ్ళది.